నమస్కారం. ఒక్కసారిగా కుప్పకూలిన భారత్ క్రికెట్. అవును, ఇద్దరు దిగ్గజాలు వెంటనే టెస్ట్ క్రికెట్లకు రిటైర్మెంట్ పలకడం, ఒక్కసారిగా కుప్పకూలిన భారత్ క్రికెట్. దీనికి ఎవరు కారణం? చెమటూడ్చి ఆడిన ఆటగాళ్ళు మన దిగ్గజాలకు మన బీసీసీఐ ఇచ్చే మర్యాద ఇంతేనా? ఎంత పెద్ద ఆటగాళ్ళు అయినా వీడ్కోలు పలికేటప్పుడు బీసీసీఐ ఇలానే ప్రవర్తిస్తుందా? మన సెలెక్టర్ల పనితీరు ఇంతేనా? ఎందుకు ఇలా అని తెలుసుకునే ముందు, మిత్రులారా, శ్రేయోభిలాషులారా, అందరూ నా వీడియోలు చూస్తున్నారు, సంతోషం. కానీ కొంతమందే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి చెప్పాలంటే ఇటీవల హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మన దేశానికి ఎన్నో కప్పులు అందించాడు. మన దేశానికి క్రికెట్లో ఎన్నో సేవలు అందించాడు. బీసీసీఐ తనను అవమానించడం వల్ల తన ట్విట్టర్లో భారత్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుచున్నట్లుగా ప్రకటించడం అతని అభిమానులకు షాక్ తిన్నట్లు అయ్యింది. నిజానికి రోహిత్ శర్మకు ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనే అభిప్రాయమే లేదు. ఎందుకంటే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కానీ బీసీసీఐ ప్రవర్తన వల్ల ఆయన జస్ట్ లైక్ దట్ ఒక రిటైర్మెంట్ని ట్విట్టర్లో చెప్పడం దేశానికి అవమానమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, ఈ షాక్ను తట్టుకోలేక సతమతమవుతూ ఉన్న అభిమానులు తేరుకోకముందే ఇంకొక జాంబవాన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచమే షాక్ తిన్నట్లు అయింది. ఏది ఏమైనా బీసీసీఐ సెలెక్టర్లు క్రికెట్ను గుంత తవ్వి పూజ చేశారనే చెప్పాలి అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ని అందరూ మాట్లాడుతున్నారు, కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మన దేశంలో ఒక్కరూ పెదవి విప్పలేదు, ఒక్క షేవాగ్ తప్పించి. నిజానికి విరాట్, రోహిత్ ఇద్దరూ మంచి ఆటగాళ్లే. దేశం కోసం ఇద్దరూ కష్టపడ్డారు, దానిలో సందేహం లేదు. ఇద్దరిని పొగడాలి, ఇద్దరిని